నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తు నామాని శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందమ్మా. గట్టిగా చెప్దాం. ఉపవాసం ఉన్నాం అన్నట్టు చెప్తున్నారు మీరు. ఉపవాసం ఉంటేనే శక్తి ఉంటుందమ్మా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గర సంపూర్ణ, అందుకే దేవుని వాక్యం రాయబడిందిగా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. సంపూర్ణత, పరిపూర్ణతతో దేవుని మనం ఆరాధించాలి. ఆయన సన్నిధిలో పరిపూర్ణతతో దేవుని వెతకాలి, సంపూర్ణతతో దేవుని వెతకాలి. రైట్. మరి సమయంలో ఈరోజు మీతో ఒక అంశాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఉపవాసములో ఉన్నటువంటి శక్తి. ఉపవాసములో ఉన్నటువంటి శక్తి. వాక్యంలోనికి మనం వెళ్దాం. ఉపవాసం అనేది నిజంగా దేవుని కనికరాన్ని పొందుకునేది. దేవుని కనికరం అంటే ఎలాంటి వ్యక్తి అయినా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని కనికరాన్ని పొందుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. నినివే పట్టణస్థులు దేవుడు నశించాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు, అగ్నితో నాశనం చేయాలనుకున్నాడు. కానీ వారు ఉపవసించి దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు వారి ఎడల కనికరపడి వారిని నశింప చేయకుండా, నాశనం చేయకుండా దేవుడు వారిని కాపాడాడు. ఉపవాసం అనేది ఎలాంటి అడ్డగించే ఆత్మలైనా, సాతాను శక్తులైనా, బలహీనమైన ఏ స్థితిలో సరే వాటి నుంచి విడుదల పొందుకునే గొప్ప శక్తి ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక సంఘటన, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారం ఉండేది. ఏంటంటే ప్రతి సంవత్సరం నవంబరు 5న ఒక పండుగ చేసేవాళ్ళు. హలోయిన్ అని ఒక పండుగ. హలోయిన్ అని ఒక పండుగ చేసేవారు. ఈ పండుగ పూర్వీకులు ఎప్పుడో ప్రారంభించారు. దాన్ని ఏమంటారంటే దెయ్యముల పండగ అంటారు. అంటే దెయ్యాలన్నీ కూడా వచ్చి మా పట్టణం మీద ఎప్పుడు పడితే అప్పుడు పడకుండా, ఈ ఒక్కరోజు మీకు అవకాశం ఇస్తున్నాం, ఈ రోజు వస్తే మీకు ఏం కావాలో అవన్నీ మీకు ఇస్తామని ఒక పండుగను ఏర్పాటు చేసి ఆ రోజు దెయ్యాలను ఆహ్వానించి వాటికి కావలసినవి ఏం కావాలంటే, అంటే ఆ స్థితి ఎలా ఉండేదంటే, ఒకవేళ వస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా మంది ఆ రోజు దెయ్యాలు పట్టినట్లుగా అనేక రకాలుగా ప్రవర్తిస్తుండేవారు. ఇది రాను రాను ఈ పండుగ ఏమైపోయిందంటే హద్దులు మీరిపోయింది. చాలా మంది ఆ దెయ్యాలు పట్టినటువంటి వారిగా ఉంటూ చాలా మంది గాయపరచడం, హత్యలు చేయడం, దోపిడీలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది చూస్తే ఒక ఆచారం, దీన్ని ఒకవేళ తీసివేయాలనుకుంటే ఇది వెంటనే తీసివేయడానికి కుదరదు, దీనికి సంబంధించిన చర్చలు జరపాలి, దీనికి సంబంధించిన చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి, ఎలాగని ఆలోచిస్తున్నారు. ఇలాగో ఆలోచిస్తున్న సందర్భంలో ఒక సంవత్సరం ఒక వృద్ధురాలు ఒక భయంకరమైన ప్రవచనాన్ని విసిరిందట. ఆ దురాత్మ శక్తులతో నింపబడినటువంటి ఆమె ఆ దండును, ఆ శక్తినంతను పొందుకుని నవంబర్ 5వ తేదీనంది, ఇదిగో అనేక రాష్ట్రాలలో ఒక భయంకరమైన విపత్తును నేను తీసుకురాబోతున్నాను, ప్రతి ఇంటిలో కన్నీరు రాబోతుంది, ప్రతి ఇంటిలో వేదన రాబోతుంది, ప్రతి ఇంటిలో కూడా చీకటి రాబోతుంది, అందరి జీవితాలు నాశనం చేయబోతున్నానని ఒక గొప్ప ప్రవచనం ఒక వృద్ధురాలు దురాత్మ సమూహం ద్వారా పలికినటువంటి మాటలు అక్కడ వచ్చారు. చాలా మంది దాన్ని నమ్మలేదు. ఇది ఒక పండగలో ఏదో ఆ రకంగా మాట్లాడతారు అని అనుకున్నారు. కానీ ఆమె చెప్పిన తీరుని బట్టి చూస్తే 50 రాష్ట్రాలలో ఈ కార్యం జరుగుతుంది అని చెప్పారు. నిజంగా ఈ 3, 4, 5, 6 నెలల తర్వాత గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతిదాని యొక్క సంఖ్య పెరగడం ప్రారంభించబడిందట. నిజంగా సంవత్సరము ఆ దేశంలో, అనగా అమెరికా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా సుమారు 5,000 మంది విడాకులు పొందుకున్నారట. ఎప్పుడూ లేనిది 500 హత్యలు జరిగినాయట, 500 కార్ యాక్సిడెంట్స్ జరిగినాయట, చాలా మంది పిల్లలు అనాథలైపోయారు. ఈ రీతిగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే సంఖ్య అనేది ఒక కరెక్ట్గా రావడంతో అందరూ కూడా నమ్మక తప్పలేదు. ఓకే, ఇదేదో దురాత్మ సమూహం మన దేశాన్ని పట్టి పీడిస్తుంది, మళ్ళీ ఎంతగానో బాధిస్తుంది, ఏం చేద్దామన్నప్పుడు వెంటనే క్రైస్తవులు అనబడిన వారు, నామకార్థముగా ఉన్న క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా, సో దేవుడు ఈ రోజు మనకు ఒక అవకాశం ఇచ్చాడు,
ఇంతకాలము ఏదో వీకెండ్ వస్తే అది ఆనందించడానికే, వీకెండ్ అంటే మనం సంతోషంగా పిల్లలను తీసుకుని గడపడానికే ఈ శని ఆదివారాలు మనం గడుపుతున్నాం. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక బుద్ధిని తీసుకొచ్చాడు. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని మళ్ళా రేపాడు. కాబట్టి మనం అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అని ఆయా దేశంలో ఉన్న వారందరూ కూడా ఒక చోట చేరి, ఆయా దేశంలో ఉన్నటువంటి మత పెద్దలు కానీ, ఆయా దేశంలో ఉన్నటువంటి బిషప్పులు కానీ, ఆయా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కానీ అందరూ ఒక నిర్ణయంలోనికి వచ్చారు. ఇదిగో నవంబర్ 5వ తేదీ మరలా రాబోతుంది. కాబట్టి ఆ రోజు కల్లా మన దేశంలో దేవుని యొక్క సమాధానం ఉండులాగున మనం అందరూ ఉపవసించి ప్రార్థన చేద్దాం అని సుమారు అక్కడ ఉన్నటువంటి కాలాన్ని బట్టి చూసినట్లయితే 1 నెల రోజుల పాటు ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిని వెతుకుతూ ఉపవసించి ప్రార్థించారండి. దేవుడు అద్భుత రీతిగా ఆ మంత్రసాని, లేకపోతే ఏదైతే దురాత్మ శక్తుల చేత పట్టి పీడించి ఆ ప్రవచనము చెప్పబడుతుందో, దేవుడు ఆమె కాలును చేయును నోరును పడిపోయి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ మంత్ర శక్తులన్నీ దేవుడు ఆపివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశానికి క్షేమం వచ్చింది, ఆ దేశానికి మళ్ళా నెమ్మది వచ్చింది, ఆర్థికాభివృద్ధి మళ్ళా ప్రారంభమైంది, ఆ దేశంలో సమాధానం మళ్ళా ప్రారంభమైంది, ఆ దేశంలో యాక్సిడెంట్స్ మళ్ళా నార్మల్ స్థితికి వచ్చాయి. అప్పుడు అందరూ అనుకున్నారు, దేవుడు ఈ రోజు మనందరి ఆత్మీయ జీవితాలను కురిపెల్పాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆత్మ అనగా ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది. దేనినైనా సరే సాధించగలిగిన, అసాధ్యములను సుసాధ్యములు చేయగలిగినటువంటి గొప్ప శక్తి ఉపవాసానికి ఉంది. ఉపవాసం శరీరము బలహీనపడుతుందని అనుకుంటున్నాము, కానీ ఉపవాసము ద్వారా ఆత్మను శక్తివంతంగా మనం చేసుకోబోతున్నాం. ఉపవాసములో ఉన్న శక్తి ఏమిటి? బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం తెరవండి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఉపవాసము దేనికి ఉండాలి అంటే దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఉండాలని దేవునికి వాక్యం రాయబడుతుంది. చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారికి ప్రేరణిచ్చాడు. దేవుడు ప్రేరణిచ్చిన తర్వాత, ఇదిగో నేను ఎవరికి దేవుని పని కొరకు ఎవరిని పంపించాలంటే బర్నబాను సౌలును పిలిచి దేవుని పని కొరకు వారిని ప్రత్యేకించడని వారితో చెప్పెను. 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. మీరు ఆదిమ క్రైస్తవ సంఘము ప్రారంభంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు మనం చూసినట్లయితే ఉపవాసానికి సంఘములో ఎంత ప్రాధాన్యత ఉందో మనం చూడగలం. సంఘములో పాటలకు ప్రాధాన్యత ఉంటుంది. కామన్ గా వర్షిప్ అంటే మొట్టమొదటి పాటలు ఎక్కువగా మనం పాడుతుంటాం. క్రైస్తవ ఆరాధనలో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత సాక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది, వాక్యాలు చదవడం విషయంలో ప్రాధాన్యత ఉంటుంది, ప్రార్థనకు ప్రాధాన్యత ఉంటుంది, వాక్య భాగానికి ప్రాధాన్యత ఉంటుంది. వాటితో పాటు ఉపవాస ప్రార్థన కూడా ఎక్కువ ప్రాధాన్యత సంఘమునకు ఉంటుంది. సో ఆదిమ క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందడానికి, ఆదిమ క్రైస్తవ సంఘము శాఖలుగా విభాగించబడి భూదిగంతముల వరకు ఆ పరిచర్య వెళ్ళడానికి గల కారణము, శక్తి ఏంటో తెలుసా? ఉపవాసము. ఆమేన్, హల్లెలూయా. సంఘము ఎంతమందితో ప్రారంభించబడింది? క్రీస్తు సంఘము 120 మందితో ప్రారంభించబడింది. సంఘం 120 మందితో మేడగదిలో వారి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దాన్ని అంచెలంచెలుగా ప్రబలారు. 3000 మంది అయ్యారు, 5000 మంది అయ్యారు, 10,000 మంది అయ్యారు. అక్కడి నుంచి శాఖలు విశాలపరచబడ్డాయి. అంతియోకులోనికి వెళ్ళింది, మాసిదోనియాలోనికి వెళ్ళింది, తెస్సలోనికలోనికి వెళ్ళింది, కొలస్సీలోనికి వెళ్ళింది, ఎఫెసులోనికి వెళ్ళింది. అలాగూ ఖండాలు దాటాయి. ఆసియా ఖండంలోనికి వచ్చింది, భారతదేశంలోనికి వచ్చింది, ఈరోజు మన ప్రాంతానికి వచ్చింది. ఈ రీతిగా ఈ సంఘము వృద్ధి చెందడానికి, ఈ రీతిగా ఈ శాఖలు వృద్ధి చెందడానికి, దేవుని పరిచర్య వృద్ధి చెందడానికి బలమైన పునాది ఏంటో తెలుసా? అలనాడు అపోస్తులు అనబడిన వారు ఉపవాసముతో ప్రార్థన చేసి సంఘమును ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని సువార్తకులుగా పంపించాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అప్పుడులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మరి పౌలు అనబడిన వారు కానీ, లేకపోతే శిష్యులు అనబడిన వారు కానీ, వీరందరూ కూడా ఎవరిని
పరిచర్యకు పంపించాలి, ఎవరు దేవుని పని కొరకు పంపించాలని వారు అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వారి ఉపవాసం ద్వారా వచ్చింది. బర్నబానును సౌలును పిలిచిన పని కొరకు పిలిచిన వారిని ప్రత్యేకించబడి వారిని ప్రతిష్ఠించి వారిని దేవుని సేవ కొరకు పంపించినట్లుగా దేవుని ఒక వాక్యంలో మనకు కనబడుతుంది. అందుకే ఈరోజు సంఘము బలపడడానికి, సంఘము ఆత్మీయ స్థితిలో నింపబడ్డానికి అపోస్తలుని యొక్క పౌలు యొక్క పత్రికలు ఈరోజు సంఘానికి మార్గదర్శకులుగా, మన సంఘానికి ఎంతగానో బలమైన మరి వాక్యాలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అందించాడు. అంటే ఈ అంశాలన్నీ కూడా మనం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఉపవాసముతో సేవకులను ప్రతిష్ఠించారు, ఉపవాసముతో దేవుని సేవ ప్రారంభించబడింది, ఉపవాసముతో పరిశుద్ధాత్మ తన కార్యాలు దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చుకున్నారు. ఈరోజు చాలా మంది దేవుని చిత్తం ఎలా ఉంటుంది, దేవుని చిత్తం అంటే ఏంటి అనే ప్రశ్న మీలో ఉంటుంది. అసలు దేవుని చిత్తం అంటే మీ జీవితంలో ఏంటి అని తెలియాలంటే మీరు ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థించాలి. ఇప్పుడు ఒక వివాహం చేయాలనుకుంటున్నారు, మీ అబ్బాయికి ఒక 4-5 వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇందులో దేవుని చిత్తం ఎవరంటే నా కుమారుడికి ఏ వివాహం చేయాలి, ఎవరిని వివాహం చేయాలి అని ఒక ప్రశ్నార్థంలో ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని చిత్తం కావాలంటే దేవుని ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేర్చాలి. నీ కుమారుడిలా దేవుని ఉద్దేశం ఏముంది, దేవుని చిత్తం ఏముంది? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఉపవాసముతో ప్రార్థిస్తే దేవుడు తన ఆత్మ ద్వారా, ఆయన సేవకుల ద్వారా కానీ, లేకపోతే ప్రార్థన ద్వారా కానీ, ప్రవచనాత్మకంగా కానీ, వాక్యపూర్వకంగా కానీ దేవుడు వాటిని తెలియజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రారంభించే పని ఇది దేవుని చిత్తమా కాదా అంటే, ఇది దేవుని చిత్తమా కాదా అనే ప్రశ్న దగ్గర ఉండిపోతున్నావు కానీ దాన్ని ఎలా నేను పొందుకోవాలి, అది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని కొరకు ఉపవసించటం లేదు. అందుకే ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటంటే దేన్నైనా మనం జయించగలం, దేన్నైనా మనం సాధించగలం. అందుకే దేవుని సువార్త కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఉపవసించి వెళ్ళాలని రాయబడం. చాలా మంది ఈరోజు పరిచర్య ప్రారంభిస్తున్నారు కానీ ఆ పరిచర్య మధ్యలోనే ఆగిపోతుంది. కారణం ఏంటంటే సరైన పిలుపు లేదు. ఏదో ఎవరో ఒక ప్రవచనాన్ని వింటున్నారు, ఆ ప్రవచనాన్ని విని అయ్యో దేవుడు నాకు ప్రవచనం ఇచ్చాడని చాలాసార్లు ఏం చేస్తానంటే అది దేవుని చిత్తమా కాదా, కొద్దిసేపు ఉపవాసం ఉందాం, కొన్ని రోజులు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర గడుపుదాం, అది దేవుని చిత్తం అయితే తప్పనిసరిగా దేవుని పరిచర్యకు వెళ్దాం అనే ఆలోచన లేదు. అందుకే ఈరోజు చాలా మంది వెనకబడుతున్నారు, మళ్ళా వెనక్కి వస్తున్నారు. ఒకవేళ దేవుని పిలుపు నీలో ఉందా, ఒకవేళ దేవుని పిలుపు నీలో ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? ఉపవసించి ప్రార్థించు, ఉపవాసంతో ప్రార్థించాలి, ఉపవాసంతో దేవుని అడగాలి, ఉపవాసంతో దేవుని దగ్గర పెట్టాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నా జీవితంలో కూడా నాకు పిలుపు వచ్చినప్పుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు, దేవుని సేవ కొరకు దేవుని యొక్క పిలుపు నాకు వచ్చినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు. ఇది ఎలా నేను అంటే సేవకు వెళ్ళాలా, అది నిజమా కాదా ఏంటి అర్థం కాలేదు. సేవకులు అయితే చెప్తున్నారు నీ మీద పిలుపు ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, వెళ్ళండి, మీ సేవకు వెళ్ళండి, మీరు చేస్తున్న పనిని విడిచిపెట్టి వెళ్ళండి అని. సరే నేను ఆలోచించాను. నాకు అప్పట్లో అంత ఆత్మీయ అనుభవం లేదు. సరే వెళ్దామని సేవకు వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోకాన్ని చూశాను, క్రైస్తవ లోకాన్ని చూశాను, మనుషులను చూశాను. ఒకేసారి అక్కడికి వెళ్ళగానే నేను వచ్చింది ఇందులోకి వచ్చానా, నేను సేవ అంటే దేవుని పరిచర్య అంటే ఎంతో ఘనంగా ఎంచుకున్నాను కానీ ఇలాంటి మనుషుల మధ్య, ఎందుకంటే సాతాడు నన్ను ముందుగానే అక్కడ తీసుకెళ్ళాడు. వాడు నిజంగా వెళ్ళి మళ్ళీ వెనకబడి వచ్చేసాను నేను. అమ్మో ఈ పని నేను చేయలేను, లేకపోతే ఈ కార్యం నేను చేయలేను, దేవుని యొక్క సువార్త నేను ప్రకటించలేను, ఇలాంటి పరిస్థితి నా వల్ల కాదని మళ్ళీ వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళా దేవుని స్వరము నాతో మాట్లాడినప్పుడు, లేకపోతే దేవుడు తన యొక్క ఆత్మ కార్యాల ద్వారా నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, అప్పుడు నేను చేసిన పని ఏంటంటే ఉపవసించి 3 రోజులు కనిపెట్టాను. ప్రభువా నాకు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కాలేదు, ఏది నిజమైంది అంటే ఒకవేళ నేను సేవకుడు ఉండాలా, లేకపోతే నేను నా పని చేసుకుంటూ పరిచర్యలో ఉండాలా, ఏది నీ చిత్తం ఏది అని దేవుని దగ్గర అడగడానికి 3 రోజులు ఉపవసించి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన ధైర్యాన్ని, తన కార్యాన్ని ముందుగానే దేవుడు నా కొరకు ఉద్దేశించిన ప్రతి మార్గాన్ని, మర్ముఖ్యంగా నేను ఏ సంఘాన్ని అయితే ప్రారంభించబోతున్నా ఆ సంఘానికి పెట్టే పేరును అన్నిటినీ ఆ రోజే ఆ రాత్రే దేవుడు నాకు బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా నేను వాటిని సంపాదించుకోగలిగానంటే ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుని చిత్తాన్ని కొరకు ఉపవసించి ప్రార్థించండి, దేవుని పని కొరకు ఉపవసించి ప్రార్థించండి, దేవుని కార్యం కొరకు ఉపవసించి ప్రార్థించండి. రెండో విషయం, ఉపవాసంలో ఉన్న శక్తి. ఉపవాసం దేనికి ప్రార్థించాలి, దేని కొరకు ఎందుకు ఉపవాసం ఉండాలి మనం
అనేది రెండో విషయం చూసినట్లయితే, మన విశ్వాసము వృద్ధి చెందడానికి, మనం స్వస్థతలు పొందడానికి. ఎందుకంటే మన విశ్వాసం వృద్ధి చెందాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట సెలవిచ్చారు. చూద్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని, ఇక్కడ ప్రార్థన వలననే అనే 2 అంకేసి కింద ఏం రాయబడి ఉంది? ప్రాచీన ప్రతులలో ఉపవాస ప్రార్థన వలనే అని కూర్చబడి ఉన్నది అని రాయబడి. ఓకే, ఈ సందర్భం మనందరికీ తెలుసు. చాలాసార్లు మీకు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. యేసు ప్రభు శిష్యులు ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి దయ్యం పట్టి ఉన్నాడు. అతడు నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, నానా విధాలుగా హింసిస్తుంది. శిష్యులు వెళ్ళారు. శిష్యులు వెళ్ళి అతన్ని బాగు చేయాలనుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. యేసు ప్రభు రాగానే తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు ఇటువంటి రోగంతో బాధపడుతున్నాడు, ఇటువంటి అపిత్రాత్మ శక్తులతో బాగుపడుతున్నాడు, మరి బాగు చేయి తండ్రి అని దేవుని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నావా? ఈ అద్భుతం జరుగుతుందని నమ్మకం నీలో ఉందంటే, ఎస్ ప్రభా నాకు నమ్మకంగా ఉంది అన్నాడు. వెంటనే శిష్యుల వైపు చూసి ఒక మాట చెప్పాడు. 9వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా నేను ఎంతకాలం మీతో ఉంటాను. అంటే మీలో విశ్వాసం లేదు, మీలో విశ్వాసము అభివృద్ధి లేదు. ఇక్కడ 2 అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, శిష్యుల్లో విశ్వాసం ఉంది కానీ విశ్వాసములో అభివృద్ధి లేదు. రెండవది, ఇక్కడ అద్భుతం జరగటం లేదు. అయితే ఈ 2 కార్యాలు అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూపించిన తర్వాత, యేసయ్య వారికి అద్భుతం చేసిన తర్వాత ఆ కుమారుడు స్వస్థపడ్డాడు. యేసు నామములో ముట్టగానే ఆ కిందన పడ్డాడు. అందరూ అనుకున్నాడు, అయ్యో ఆ బిడ్డ చనిపోయాడు అనుకున్నాడు. ఎందుకంటే ఊలుకు లేదు, పలుకు లేదు, ఏమీ మాట్లాడటం లేదు. మళ్ళా కుమారుడు లేవగానే బైక్ లేనిపడ్డాడు. మునుపటి కంటే అధికమైన బలము చేత, మంచి ఆరోగ్యము చేత నడపబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులతోనూ శిష్యులతోనూ అడిగారు. ప్రభా, శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఆ దయ్యాన్ని, మేమెందుకు ఆ స్వస్థత కార్యాన్ని మేము చేయలేకపోయామంటే, మీలో ఏమి లోపించింది తెలుసా? ఉపవాస ప్రార్థన లేదు మీలో. అందుకే మీలో విశ్వాసం వృద్ధి లేదు, మీలో ఉపవాస ప్రార్థన లేదు. అందుకే మీరు స్వస్థత చేయలేకపోయారు. ఈనాడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా స్వస్థత నీ జీవితంలో అందుకోవటం లేదంటే, అద్భుతము నీ జీవితంలో పొందుకోవటం లేదంటే కారణం ఏంటంటే, సరైనటువంటి ఉపవాస ప్రార్థన అనుభవం నీలో లేదు. భయపడుతున్నావు. మందులకి డబ్బులు పోయడానికి ఇష్టమే, హాస్పిటల్కి రోజు తిరగడానికి ఇష్టమే, రోజు తప్పించి మింగుతూ ఉంటాం. దానికి కష్టపడతారు కానీ డాక్టర్లు చెప్పినన్ని చేస్తారు. పాపం ఏం తినొద్దంటారో అది తినకుండా ఉంటారు, ఏం తినమంటారో అది తింటారు, వాకింగ్ చేయమంటే వాకింగ్ చేస్తారు, లేకపోతే కిందన పడుకోమంటే కిందన పడుకుంటారు. పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమో స్వస్థత పడతారంటే వింటారు. అక్కడే మనకున్న లింక్. స్వస్థత కావాలా నీకు? ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుందిగా, నువ్వు స్వస్థత పడ విశ్వాసంతో రా. విశ్వాసంతో దేవుని ఏది అడిగినా నీకు దేవుడు అందిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరమ వైద్యుడు అండి. ఆయన సమస్తము సాధ్యమే కానీ అసాధ్యం అంటే ఈ లోకంలో ఏది, ఎలాంటి రోగాలైనా దేవుడు వదిలించాడు. ఎందుకు? మన సంఘాల్లోనే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఉపవాసం ద్వారా అనేకమైన రోగాలు దేవుడు క్యాన్సర్ రోగాలను దేవుడు తీసివేశాడు, భయంకరమైనటువంటి రోగాలను దేవుడు తీసివేశాడు, చనిపోతున్న స్థితిలోని వారిని దేవుడు బ్రతికించాడు, డాక్టర్లు ఇది అసాధ్యం అన్న వారు సాధ్యం చేశాడు, ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతుందని ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరచాడు. రోజు ఎన్నో వింటున్నాను, అయినా ఉపవాసం అంటే భయం నీకు. నా ప్రియమైన దేవునికి వాక్యం జలవిస్తుంది. ఉపవాసము ఎందుకు నువ్వు ఉండాలంటే, నీవు వృద్ధి చెందాలి, స్వస్థతను పొందాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసములో వృద్ధి పొందాలి, బలపడాలి. దానియేలు ప్రవక్తకు ఒక మాట దేవునికి వాక్యం వచ్చింది. చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనంలో మనం వాక్యాన్ని చూసినట్లయితే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు నాకు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో చెప్పినప్పుడు అతడు ధైర్యపడును. దానియేలు సుమారు 21 రోజులు ఉపవసించి ప్రార్థించాడండి. దేనికోసం ఉపవసించి ప్రార్థించాడంటే, అతని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా సాతాడు ఆటంకపరుస్తుంటే, ప్రభువా నేను ఉపవసిస్తున్నాను, ఉపవాసం ఇంకా నా ప్రార్థన బలపడాలి, నా ఆత్మీయ జీవితం బలపడాలి, ఇంకా నీలో గొప్ప కార్యాలు చేయాలని దానియేలు ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని యొక్క దూత మనుషుని రూపంలో వచ్చి అతను చెయ్యి పట్టి ధైర్యపరచును అనే వాక్యంలో రాయబడింది. సో 2 అంశాలు. ఉపవాసము దేనికి ఉండాలి?
మొట్టమొదట దేవుని పని కొరకు ఉపవాసం ఉండాలి. రెండవది మన విశ్వాసం వృద్ధి చెందడానికి స్వస్థతల కొరకు ఉపవాసం ఉండాలి. మూడవది ఆఖరిది పరిశుద్ధత కొరకు మనం ఉపవాసం ఉండాలి. ఈరోజు చాలా మంది నాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లో ఎక్కువ వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటే, నేను ఆత్మీయంగా బాగా బలపడాలి, ప్రార్థించండి పాస్టర్ గారు అంటారు. ఆత్మీయంగా నేను బాగా బలపడాలి, దేవునికి ఇంకా బాగా దగ్గర అవ్వాలి, ఇంకా చెప్పాలంటే నేను ఆత్మవరాలను పొందుకోవాలి, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి. ఇలాంటి విషయాలు చాలా మంది యవన బిడ్డలు రాస్తుంటారు. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంది ఎక్కువ ప్రేయర్ రిక్వెస్ట్ లో నేను చెప్పిన వాక్యాన్ని బట్టి అవతల వచ్చే రెస్పాన్స్ కూడా ఎక్కువగా ఇదే వస్తుంటుంది. నేను ఇంకా ఆత్మీయంగా ఎక్కువగా ఎదగాలన్నా నా కోసం ప్రార్థించండి, ఆత్మలో ఇంకా బలంగా ఉండాలన్నా ప్రార్థించండి అని చెప్తుంటారు. ఓకే, మంచిది. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధత కొరకు మనము ఉపవసించాలి. పరిశుద్ధత అంటే పరిశుద్ధత లోపించినప్పుడు ఉపవాసము ద్వారా దాన్ని మనం ఏం చేస్తామంటే శుద్ధీకరిస్తుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో రకరకాల శరీరేచ్ఛలు ఉంటాయి, కోపం అంటుంది, మండిపాటు ఉంటుంది, అదేవిధంగా మరి వ్యర్థమైన మాటలు ఉంటాయి, మాటికి చిరాకు పడుతుంటాం, ఊరకనే కోపం వస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో మనం అందరము కూడా మరలా సరిదిద్దుకుని ఉపవాసము ద్వారా పరిశుద్ధతలోనికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏకాగ్రత కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా దీనికి మూలమైనది ఏంటంటే దేవుని వాక్యం రాయబడుతుంది, ఉపవసించి ప్రార్థించే. చాలా మంది అంటారు, చికాకు ఉందండి, చాలా మనసు బాగాలేదండి, వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయండి, ఏదేదో రకరకాల ఆలోచనలు, చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయండి. ఇలాంటి మాటలు చాలా మంది చెప్తుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలోనే మనం ఉపవసించి ప్రార్థించడం ద్వారా దేవుడు మనకు బలమైనవాడే కాదు, మన పరిశుద్ధతను దేవుడు కాపాడుతాడని అపోస్తులైన పౌలు తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట సెలవిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరము నలగొట్టుకుని దాన్ని లోపరుచుకునుచున్నాను. ఓకే, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఉపవాసము చేత నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకు ఉపవాసము చేత నా శరీరాన్ని నలగొట్టుకున్నానంటే, ఈ సువార్తను ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడినైపోతానేమో, నా పరిచయను చూసి, నేను స్థాపించిన సంఘాలను చూసి, నాకున్న పేరును చూసి, నాకున్న స్థితిని చూసి, ఇలాంటి పరిస్థితులు ఒక ఆత్మీయతలో నేను ఆత్మీయ గర్వం నాలో వస్తుందేమో, అవిధేయత నాలో వస్తుందేమో. ఈరోజు చాలా మంది జీవితాలు ఇవే కనబడుతున్నాయండి. కొద్దిగా ఎదిగితే చాలు, చూపు పైకి ఉంటుంది, కిందకు ఉండదు. అప్పుడు వరకు కిందకు చూస్తాడు, కొద్దిగా ఎదిగిన తర్వాత ఇంక కిందకు చూడ్డు. అందుకే దేని వాక్యం రాయబడుతుంది, అలాంటి స్థితి నీలో ఉంటే ఉపవాసం ఉండు చాలు, ఏం లేదు, దానికి మందు అదే. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఒకవేళ అటువంటి అతిశయంలోనికి వెళ్ళిపోతానేమో, అలాంటి భ్రష్టత్వంలోనికి నేను వెళ్ళిపో, కాబట్టి నన్ను నేను ఏం చేసుకుంటున్నాను, నలగొట్టుకున్నాను, ఉపవాసము చేత నలగొట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని చేత నలగొట్టుకున్నాను? ఉపవాసము చేత నలగొట్టు. బాగా నేను దేవులో ఇంకా సంపూర్ణతలోనికి నేను రావాలి, ఇంకా దేవుళ్ళు ఇంకా దగ్గర అవ్వాలి. దేవునికి నాకు ఎప్పుడు కూడా ఎడబాటు అనేది రాకూడదు. పరిశుద్ధతలో నేను వెళ్ళాలి, పరిశుద్ధతలో నేను వెళ్ళాలి. అది పౌలు యొక్క ఆకాంక్ష. ఇంకొక వ్యక్తిని కూడా చూపించి ముగిస్తాను. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాల్లో సమూయేలు చెప్తున్న మాటను కూడా చూద్దాం. పౌలు చెప్పిన మాట విన్నాం కదా, సమూయేలు చెప్పిన మాటను కూడా చూసినట్లయితే, మిస్పాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారు, అక్కడ ప్రార్థించారు. ఎప్పుడైతే అయ్యా మాలో పరిశుద్ధత లేదు, అయ్యో మేము నలగొట్టబడాలి, అయ్యో మేము మా జీవితాలు శుద్ధీకరించబడాలని సమూయేలుతో పాటు మిస్పాలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిలుపునందుకొని ఉపవసించి ప్రార్థించడం ద్వారా
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ పరిశుద్ధపరచబడ్డారు, శుద్ధీకరించబడ్డారు. ఆ తర్వాత గొప్ప విజయము వారి జీవితంలో పొందుకున్నారు అనే వాక్యం. మిస్పాలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే తమ్ముకు తాము శుద్ధీకరించుకున్నారు. ఎలా శుద్ధీకరించుకున్నారో తెలుసా? ఉపవాసము ద్వారా. ఉపవాసము ద్వారా వాళ్ళలో ఉన్న మలినము బయటకు వెళ్ళిపోయింది, కోపం బయటకు వెళ్ళిపోయింది, వ్యర్థమైన మాటలు బయటకు వెళ్ళిపోయింది, కోపిష్టితనం బయటకు వెళ్ళిపోయింది, అహంకారం బయటకు వెళ్ళిపోయింది, గర్వం బయటకు వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము ద్వారా ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అంతే. చాలాసార్లు చెప్తుంటారు కదా, అయ్యా ప్రార్థన చేయండి, ఇంట్లో ఎలా ఉంది, ప్రార్థన చేయించండి, ఉపవాసం తీసిరండి, అందులో రండి, తీసుకుని రండి, ఉపసింప చేయండి. తప్పనిసరిగా ఆ కోపిష్టితనం, లేకపోతే ఆ మూఢత్వం అన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో పౌలు చెప్పిన మాటలు, సమూయేలు చెప్పిన మాటలు మన పరిశుద్ధతను శుద్ధీకరించుకోవచ్చు. 3 అనుభవాలు ఈరోజు మనకున్నాయి. ఒకటి, దేవుని చిత్తం, దేవుని పని ఎలా ఉందనేది తెలియజేయడానికి మనం ఉపవాసం ఉండాలి. రెండవది, మన అక్కరలు, మరి ముఖ్యంగా స్వస్థతలు, విశ్వాసంలో వృద్ధి చెందడానికి ఉపవసించాలి. హన్న ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో అక్కర కొరకు, ఉపవాసంతో ప్రార్థన చేసింది, మగబిడ్డను తెచ్చుకుంది, అక్కరతో ప్రార్థన చేసింది. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఉపవాసం ద్వారా ఆత్మ కార్యాలను పొందుకుంటాం, ఆత్మలో వర్ధిల్లుతాం, దేవునికి మరీ దగ్గర అవుతాం. ఒకవేళ దేవునికి దూరంగా ఉంటున్నామేమో, దేవునికి దూరస్తులుగా ఒకవేళ కొన్ని దినాలుగా నువ్వు ఉంటున్నావేమో. సో ఈ 40 రోజుల ప్రార్థనలో ఈ అనుభవాల్లో నువ్వు ఉండాలంటే తప్పనిసరిగా ప్రార్థించండి. ప్రేరేపణ దేవుడు మీకు ఇస్తున్నాడు. ఉపవాసం లేని వారికి ప్రేరేపణ దేవుడు మీకు ఇస్తున్నాడు. సాతానికి అవకాశం ఉంటుంది. పర్లేదు, అలాగే చెప్తారు పాస్టర్ గారు, ఏమవుతుంది, ధైర్యంగా వద్దు, నువ్వు పడిపోకు, ఉపవాసంలోకి వెళ్ళిపోకు, అప్పుడెప్పుడప్పుడు అంటే సాతాడు ఏం చేస్తాడు తెలుసా? నొక్కియడం చూస్తుంటాడు దాన్ని. దేవుడు నీకు ప్రేరణ ఇచ్చాడు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీకు ఒప్పుదలను ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తుంటే సాతాను గాడు ఏం చేస్తాడంటే నిన్ను ఇంటికి వెళ్ళగానే చూడండి, బైబిల్ పక్క పెట్టగానే వెళ్ళిపోతుంది, మైండ్ వెళ్ళిపోతుంది. టీవీ పెడతారు, కొత్తది చక్రవాకం, ఆ పాకం, ఈ పాకాలు వస్తాయి. దయచేసి ఆ పాకాలు ఏం చూడకండి, వెళ్ళి చక్కగా ఉపవాసం ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళి మీరు టీవీ ఆన్ చేశారు, అవుట్. ఇప్పటివరకు నేను చెప్పిన వాక్యం, ఇప్పటివరకు నడిపించిన ప్రార్థనా అనుభవం అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. మీరు వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుడు ఏ విషయాలైతే మాట్లాడాడో దాని కొరకు మీరు ఏం చేసుకోవాలి? ప్రేరేపించబడండి, బలపడండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యం మన విడుకలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఈ వాక్యం విని ప్రభా, ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను సిద్ధపరచుకొని నీ సన్నిధిలో మాకు వెళ్ళిన ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం. ఈ 40 దినాలు అనేక రకాల ఆటంకాలు రాబోతున్నాయి తండ్రి. ఆటంకాలన్నిటిని కూడా వాటి నుంచి తొలగించండి ప్రభా. చక్కగా నీ సన్నిధిలో ఎదిగే భాగ్యం దయచమని, ఇంకా ప్రభా జరగబోచిన ప్రార్థనా కూడికలు, ఎక్కడెక్కడైతే ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయో మరి ఇష్టమైన ఎవాంజలికల్ మినిస్ట్రీస్ లో దేవా ఉన్నటువంటి సంఘాలన్నిటిలోనూ కూడా ఈ 40 రోజులు ఇదే సమయానికి ప్రార్థనా కూడికలు జరుగుతుండగా అక్కడ వాక్యం చెప్పే బిడ్డలను, నడిపించే బిడ్డలను, అక్కడ ఆరాధనలను, సమస్త విషయాలను మీరే ఉండి నడిపించమని, బలపరచమని, కృపదాయించమని, ఒక నూతనమైన దీవెనతో ప్రతి బిడ్డలు మీరు నింపమని, ఈ వాక్యం వారి జీవితానికి బలాన్ని, శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన కార్యాలు మీరు అనుగ్రహించండి. యేసయ్య పుణ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఉపసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకును, ఉపవాసం ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలకును ఇంకా నీ సన్నిధిలో నూతన బలము, శక్తితో నింపి నడిపించును గాక.